ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో, నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి అయా మీరు నాయనా సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవిస్తూ ఉన్నారని, అయినా ప్రతి ఉదయము ఈ మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అయ్యా, ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన అబ్రాము తన సోదరుని కుమారుడైన లోతు తన ఆస్తిని సమస్తమును కోల్పోయాడని ఎరిగినప్పుడు మరి తన వద్ద ఉన్నటువంటి 318 మందిని తీసుకుని వెళ్ళి మరి షీనారు దేశానికి చెందినటువంటి 5 రాజులను మరి జయించి మరి తిరిగి ఆ సొదొమ గొమొర్రాల యొక్క మరి ఆ యొక్క ఆస్తిని మరి సమస్తమును కూడా వెనక్కి తెచ్చినట్లుగా మనం చూసాం. ఇదేం పిల్లారా, అన్యునిది ఏది ముట్టని మరి అబ్రాముగా దేవుడు మరి దేవునిచ్చేటువంటి ఆశీర్వాదం పైన ఆధారపడి అన్యునిది, అన్య దేశమైనటువంటి రాజులది, వారికి సంబంధించిన ఆస్తిని ముట్టని వాడిగా అబ్రాము మరి దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి ఘనత తెచ్చాడు. దేవుడే నాకు మరి ఈ ఘనతనిచ్చాడు అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఘనతను గొప్ప చేశాడు. కానీ మరి అన్యరాజు ఆఫర్ చేసినటువంటి ఆ ఆస్తిని కానీ అతని నూలు పోగు కూడా నాకు అక్కర్లేదని తిరస్కరించాడు. ఆ సంగతులు జరిగిన తరువాత ఏమైందో ఈరోజు ఈ 15వ అధ్యాయంలో రాయబడింది. ప్రియదేని పిల్లారా, మరి మొదటి వచనం మనం చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చింది. ప్రియదేని పిల్లారా, ఇవి జరిగిన తర్వాత అని మరి ఇక్కడ కొంతకాలాన్ని సూచిస్తూ మరి లేఖికుడు రాస్తూ ఉన్నాడు. ఇవి జరిగిన తర్వాత అని అంటే ఏమిటి? ఇవి జరిగాయి అంటే అంతకుముందు ఏదో మరి జరిగినట్లు మనం ఊహించవచ్చు. ఏం జరిగింది? మరి ఆ యొక్క విషయాలన్నీ జరిగాయి. ఏమిటి? మరి అబ్రాము 5 షీనారు దేశపు 5 రాజులను మీద దండెత్తడం, మరి ఆ యొక్క విషయాలన్నీ మరి సొదొమ రాజు ఆస్తిని అబ్రాముకు ఆఫర్ చేయటం, అబ్రాము సున్నితంగా మరి దానిని తిరస్కరించటం, ఇక ఇవన్నీ జరిగినాయి. ప్రియదేని పిల్లరా, ఇవన్నీ జరిగిన తర్వాత కొంతకాలానికి దేవుడు మరి అబ్రహాముకు వాక్య రూపముగా దర్శనమిచ్చాడని మొదటి వచనంలో రాయబడి ఉంది. ప్రియదేని పిల్లరా, వాక్యము, యెహోవా వాక్యము అనగా శబ్దము అనగా దేవుని యొక్క మాట. ప్రియదేని పిల్లరా, మరి దర్శనమందు యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము అని చెప్పి అబ్రామును మరి ఆ యొక్క దర్శనంలో నుండి మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు అబ్రాముతో అంటున్నాడు కదా, భయపడకము అంటూ ఉన్నాడు. రెండవది, నేనే నీకు కేడెము అంటూ ఉన్నాడు. మూడవది, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రియదేని పిల్లరా, దేవుని వాక్యము దర్శనమందు అబ్రాముకు వచ్చి, నువ్వు భయపడకు అంటూ ఉన్నాడు. రెండవది, నేనే నీకు కేడెము అంటూ ఉన్నాడు. మూడవది, నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పి
దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రాహాము దగ్గరికి ఎందుకు వచ్చాడు, మరి భయపడకు అని అభయం ఎందుకు ఇస్తూ ఉన్నాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఎందుకు దేవుని వాక్యము అబ్రాహాము దగ్గరికి దిగి వచ్చింది అని అంటే, అబ్రాహాము మరి దేవుని యొక్క మాట విని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము ఆ యొక్క దేవుని మాట విన్నాడు, ఆ వాక్కుని విన్నాడు. ఆ వాక్కుని మరి అబ్రాహాము మరి దర్శనాలను కలిగి ఉన్నాడు. అయితే ఆ దర్శనంలో అతనికి ఏదో ఒక కొరత, ప్రియదేని పిల్లరా, మరి ఏదో ఒక నిరుత్సాహము ఒక మూలన ఉండిపోయింది. ఆ మూలన ఉన్నటువంటి ఆ చిన్నపాటి నిరీక్షణ మరి ఆ యొక్క ఆ సందేహాలను తనలో ఉన్నటువంటి అపోహలను మరి తీర్చుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి అబ్రాహాముకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అవును, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిలో ఏ విధమైన సందేహము కానీ మరి అనుమానము కానీ లేకుండా మరి నివృత్తి చేయగలటానికి దేవుడు ఎంతో పూనుకుంటూ ఉన్నాడు. అందుకే తనలో ఒకవేళ భయం ఉందేమోనో చెప్పి దేవుడు అంటున్నాడు కదా, అబ్రామా నీవు భయపడకు అంటూ ఉన్నాడు. ఈ అభయము ఒక వ్యక్తికి వచ్చిందంటే ఈ మాట చెప్తుంది ఎవరు? సాక్షాత్తు యెహోవా దేవుడే. మరి సర్వశక్తి కలిగిన దేవుడు నీవు భయపడకు అన్నాడంటే ఆ వ్యక్తికి ఇంకా కావాల్సింది ఏంటండి? నీవు భయపడకు అన్నాడంటే ఇక ఆ వ్యక్తి మరి వెనుతిరిగి చూడవచ్చా? ప్రియదేని పిల్లరా, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఎంతగా ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తాడో. మరి ప్రియదేని పిల్లరా, రెండవది అంటున్నాడు, నేనే నీకు కేడము అంటున్నాడు. ఒకవేళ భయపడకు అని చెప్పి నేను విడిచిపెట్టేస్తానేమో అనుకుంటున్నావేమో, నేనే నీకు కేడము, నీ ఇరు ప్రక్కల నేను నీకు డాలుగా ఉంటాను. నీ కుడి ప్రక్కన కానీ నీ ఎడమ ప్రక్కన కానీ మరి నీకు ఏ దిశ నుండి కూడా ఏ అపాయం రాకుండా నేనే నీకు కేడముగా ఉంటాను, డాలుగా ఉంటానని చెప్పి దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. మూడవది, నీ బహుమానము అత్యధికమవుతుంది అంటున్నాడు. ఇదేం పిల్లారా, ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఎంత చక్కగా మరి తనలో ఉన్నటువంటి మరి తనలో ఎక్కడో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఆ భయము, మరి ఆ యొక్క బెరుకు, మరి ఇంత నేను చేసినా నాకేమీ లభించదు, ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోయాను, మరి ఇంత ఆస్తి నీవు నాకు ఇస్తున్నావు కానీ నాకు సంతోషం లేదనేటువంటి చిన్న నిరుత్సాహంతో మరి అబ్రాహాము నిండి ఉండవచ్చు. దేవుడు వచ్చి అంటున్నాడు కదా, మరి దేవుడు అబ్రాహామునకు దర్శనమందు వాక్యరూపముగా దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రామా, నువ్వు భయపడకు, ఎందుకు నీవు నిరుత్సాహపడుతూ ఉన్నావు, దేని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు, మరి నీవు భయపడకు, నేనే నీకు కేడము, నేనే నీకు కేడముగా ఉంటే ఇక నీకు భయం ఏమిటి అంటూ నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ బహుమానం అత్యధికమగునని మరి దేవుడు చెప్పినప్పుడు అందుకు అబ్రాహాము అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా, నీవు నాకేమి ఇచ్చిననేమి, నాకు సంతానం లేదు కదా అంటున్నాడు. ఇదేం పిల్లరా, ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడిచ్చే బహుమానము మరి ఈ భౌతికమైనటువంటి ఆస్తి సంపద నీకు బహుమానం ఇస్తానంటే అబ్రాహాము అది భౌతికపరమైన ఆస్తిగా సంపాదనగా దానిని అపార్థం చేసుకుంటా ఉన్నాడు. ఇదేం పిల్లారా, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు అంటే అబ్రాహాముకి ఎలా అర్థమైందంటే, అది ఎంత ఇచ్చిననేమయ్యా, నాకు ఎంత ఆస్తి ఇస్తే ఏమిటి ఉపయోగం, నాకు సంతానం లేదు కదా అనుకుంటున్నాడు. అంటే అబ్రాహాము ఉద్దేశంలో దేవుని ఉద్దేశాన్ని అపార్థం చేసుకుంటా ఉన్నాడు. భౌతికపరమైన ఆస్తి ఇస్తున్నావు కానీ నాకు సంతానం లేదని గుర్తించడం లేదన్నటువంటి మాట మనం అక్కడ చూడవచ్చును. దేని పిల్లారా, మరి రెండవ వచనంలో అబ్రాహాము మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, ప్రభువు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే అంటున్నాడు. భౌతికపరమైన సంతానం నాకు ఎంత ఇస్తే ఎందుకయ్యా, మరి నాకు సంతానం లేదు కదా అని మరి దేవుడిస్తానన్న ఆ బహుమానము కేవలము భౌతికపరమైన ఆస్తి సంపాదన అని అపార్థం చేసుకుంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, చాలామంది దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఇలాగనే అపార్థం చేసుకుంటూ ఉంటారు.
అయితే దేవుడు ఎంత ఓర్పుతో అతనికి మరి సమాధానం ఇస్తా ఉన్నాడో. అవును, ఈ రోజున ప్రభువును మనం ఏదైనా అడిగినప్పుడు మరి దేవుడు నాకు మరి నా యొక్క మాట వినటం లేదు, నా మనవి అంగీకరించడం లేదు, నా మనవిని దేవుడు పక్కన పెట్టేశాడు అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు తగిన సమయంలో ఎంతో ఓర్పుతో ఆయన మనకు ఆ విషయాన్ని తెలియచేయాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మనమే మరి ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి ఉద్దేశము తెలుసుకోవడం కోసం, ఆయన చిత్తము మరి ఏమిటో తెలుసుకోవడం కోసం వేచి ఉండం. అందుకే ఒక్కొక్కసారి దేవుడు మనకు అపార్థమైపోతా ఉన్నాడు. ఇదేం పిల్లలు, అబ్రాము కూడా ఇక్కడ నీ బహుమానము అత్యధికమగునైన దేవుడు అంటే భౌతికపరమైన సంపద అని అపార్థం చేసుకుంటున్నటువంటి మరి అబ్రాముకు దేవుడు మరి అభయం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మరి అంటూనే అబ్రాహం ఏమన్నాడు? మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అని అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అబ్రాహం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్తా ఉన్నాడు. ఇదేం పిల్లారా, మరి ఇక్కడ అబ్రాహం యొక్క మరి లోపల ఉన్నటువంటి ఆ బాధ, ఆ నిరుత్సాహము ఇక్కడ బయట పెడతా ఉన్నాడు. ఏంటి? దేవుడు అన్నాడు, నీవు భయపడకు అన్నాడు, నీకు కేడెమును డాలును నేనే అన్నాడు, మూడవది నీ బహుమానం అత్యధికమవుతుందా అన్నాడు. ఈ మాటకు అబ్రాహాములో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ గూఢమైన కోరిక, కాంక్ష, మరి నిరుత్సాహము, అపార్థము అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఏమంటున్నాడు? నీవు నాకు ఎంత ఇస్తే ఏంటయ్యా, నాకు సంతానం లేదు కదా, కాబట్టి నా పనివారిలో మరి ముఖ్యుడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడవుతాడు అని మరి దేవుని దగ్గర అంటా ఉన్నాడు. ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడేమన్నాడు? నేను చూపించు దేశానికి వెళ్ళు, ఆ దేశాన్ని నీకును నీ సంతానానికి ఇస్తానన్నాడు. అంటే ఇక్కడ అబ్రాము దేవుడు చెప్పిన మాటను మర్చిపోయాడా, లేక దేవుని వాగ్దానాన్ని మరి మర్చిపోయాడా? మరి మాట్లాడింది దేవుడే అని నమ్మటం లేదా? మరి నమ్మాడు కనుకనే నీతిగా ఎంచాడని దేవుని లేఖనం చెప్తా ఉంది. మరి మనం దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మరి దేవుడి వాగ్దానం మీద అబ్రాహాముకు అపనమ్మకం లేదు, దేవుడి మాట మీద అపనమ్మకం లేదు. అలా అపనమ్మకం ఉన్నవాడైతే తన దేశాన్ని, తన ఇంటి వారిని విడిచిపెట్టి మరి అసలు నిరీక్షణ లేని ఆ దినాన మరి ఆ మాట విని, ఆ వాక్కు విని మరి వచ్చేసాడు కదా. ఇప్పుడు ఇదేం పిల్లారా, అలా ఎంత మాత్రమను కాదు, కానీ తనలో ఏదో ఒక నిరుత్సాహము, ఏదో ఒక సందేహము, మరి దేవుడు నాకు ఎంత ఆస్తి ఇస్తున్నాడు కానీ నాకు సంతానం ఇవ్వటం లేదనేటువంటి బాధ. ఇప్పుడు ఇదేం పిల్లారా, ఆ బాధతోనే మరి 2వ వచనంలో మరి దేవునితో అంటూ ఉన్నాడు కదా, మరి నాకు ఎంత ఇచ్చినా ఏమయ్యా, నాకు సంతానం లేదు కదా, నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక. ఇక్కడ ఏమంటున్నాడు? మరి సంతానం ఇచ్చేది ఎవరని? అబ్రాహాము ఉద్దేశం ఏమిటి? దేవుడే సంతానం వేయాలి, మరి ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఇదేం పిల్లరా, అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీవే నాకు ఎంత ఇస్తే ఏంటయ్యా, నాకు సంతానం వేయలేదు కనుక నా పరివారంలో ఒకడే నాకు వారసుడు అవుతాడని దేవుడితో అంటా ఉన్నాడు. ఇదేం పిల్లారా, మరి దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నిరర్థకమైనట్లు ఇంతకాలం మనము మరి 1వ అధ్యాయం నుండి ఈ 14వ అధ్యాయం వరకు ఎక్కడైనా నిరర్థకమైందంటారా? ఇదేం పిల్లారా, దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కానేరదు. కాబట్టి దేవుని వాగ్దానము అబ్రాము జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో దానిని సంపూర్తి చేయటానికి, దానికి పరిపూర్ణమైన నమ్మకత్వం కలిగించడానికి ఈ రోజున అబ్రామును తన వాక్కు ద్వారా దర్శించాడు దేవుడు. మరి దర్శించి, భయపడకు, నేనే నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుందని దేవుడు చెప్పిన మాటలను మరి ఇంకో ఎక్కడో గూడు కట్టుకున్నటువంటి ఆ సందేహము, నిస్సహాయతను మరి అబ్రాము వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. నాకు సంతానము నీవు ఇవ్వలేదు కనుక నా పనివారిలో ముఖ్యుడైనటువంటి ఎలియాజరే నా వారసుడవుతాడని చెప్పి దేవుడి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలను మనం చూస్తే దేవుడు అబ్రామును ఎలా స్థిరపరిచాడో, ఎలా బలపరిచాడో,
తన బహుమానాన్ని ఎలా హెచ్చిస్తానని వాగ్దానం చేశాడో, కంటికి కట్టినట్లుగా ఎలా మరి అబ్రామును దర్శించాడు, అబ్రామును ఆశీర్వదించాడు. మరి వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. మరి ఈరోజు మన పాఠంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన లోపల ఉన్నటువంటి దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరాలనంటే మనం పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి, విశ్వాసతలోనికి మనం నడిపింపబడాలి. దానికోసం దేవుడు ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎంత ఓర్పుతో మరి తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్న దేవుడు తనలో ఉన్నటువంటి మరి ఆ సందేహాలను మరి నిరుత్సాహాన్ని ఏది కూడా లోపల ఉంచకుండా పరిపూర్ణ వ్యక్తిగా మార్చడానికి ఆయన ఎంతో ఓర్పుతో మరి పనిచేస్తూ ఉన్నాడు. అవును, విశ్వాసులైన మనము కూడా మరి దేవుని యొక్క ఆ వాగ్దానం పొందుకోవడానికి ఓర్పుతో, సహనముతో, ఏ విధమైనటువంటి మరి అపనమ్మకత్వము లోపల ఉంచుకొనకుండా పరిపూర్ణముగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. నెరవేరటానికి సమయం పట్టొచ్చేమో కానీ నెరవేరటం మాత్రం తథ్యం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవునిని ఒక వరం అడిగి నువ్వు ఒకవేళ విసిగిపోయావేమో, విసిగిపోక కనిపెట్టు. దేవుడు తగిన సమయం ముందు నీకు దానిని ఇవ్వబోతా ఉన్నాడు. అలాగున మనము కనిపెట్టేవారిగా ఉందాం. అపనమ్మకత్వాన్ని తీసేసుకుందాం. అబ్రాముకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ధైర్యము, భయపడకు అని, మరి దేవుడే కేడముగా ఉంటానని, మరి బహుమానం అత్యధికం చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం మనం కూడా పొందుకుందాం. అలాగున దేవుడు మనలను అలాగున దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణబుద్ధులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. అవును దేవా, అబ్రాములో ఉన్నటువంటి అయినా ఇదిగో నీవు అబ్రాముని ఎన్నుకున్న ఆ స్థితి నుండి, ఆ పరిస్థితుల్లో నుండి నైనా పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చడానికి అభయమిస్తూ ఉన్నావు. భయపడొద్దన్నావు, నేనే నీకు కేడమన్నావు, నీ బహుమానం అత్యధికం చేస్తానన్నావు నాయన. ఈ రోజున విశ్వాసులైన వారు కూడా అబ్రాము వలె దేవునిపైన ఆధారపడి దేవుని వాక్కు మీద మరి నిరీక్షణ ఉంచి మరి నమ్మకత్వం కలిగిన వారే అయినా ఇదిగో తండ్రి నీకు విధేయుడైనట్లుగా విశ్వాసులైన మేము కూడా నాయన మీకు విధేయులగినట్లుగా అయ్యా అబ్రాహాముకు తోడే ఉన్న దేవుడవు, అయినా అబ్రాహాముకు అభయమిచ్చిన దేవుడవు, మాకు కూడా అభయమిచ్చావు తండ్రి. అట్టి విషయాన్ని మర్చిపోయి లోకము దాని ఆశలతో గతించిపోతున్న అయ్యా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మను రక్షించండి. మా దేశంలో ఉన్న ఇదిగో తండ్రి ధనవంతులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అయ్యో ఎంతోమంది నాయన ఈ రోజున నశించిపోతూ ఉన్నారు. వారి ఆత్మను రక్షించండి. వారి ధనము, వారి ఆస్తి, వారి ప్రాణమును రక్షించదని, వారికి నిత్యరాజ్యమును ఇవ్వదని వారు గుర్తెరిగి నిత్యుడైన, సత్యవంతుడైన, నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకునేటట్లుగానైనా వారి దగ్గరకు నాయన నీ సువార్త వెళుతూ ఉండగా వారు వినే మనస్సును వారికి అనుగ్రహించమని, ఎందరైతే నీ నామమును అంగీకరించలేదో ఈ దినాన కొందరైనా నీ నామాన్ని అంగీకరించినట్లుగా మీ ఆత్మ సహాయం దయచేయమని, అనేక మందిని స్వార్థ పని కొరకు సిద్ధపరచమని, ఘనతయు మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినం ఏ చేయ పనులను మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.